ఏదైనా ఒక చెడు గుణం మనలో ఉన్నట్టుగా మన దృష్టికి వచ్చింది అన్నప్పుడు మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసా? దాన్ని ఒప్పుకోవాలి. అవును, నిజంగా నాలో ఇటువంటి ఒక చెడ్డ గుణం అనేది ఉన్నది అనే దాన్ని ఒప్పుకోవాలి తప్ప వితండవాదం చేయకూడదు. చాలామంది చేసే తప్పది. ఎందుకంటే దాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని సరి చేసుకోవడానికి సాధ్యమవుతుంది తప్ప అబ్బాయి ఇది సరికాదు, నేను చేసిందే సరి అని కనుక వితండవాదం చేయడం మొదలెట్టామనంటే దాన్ని ఎవరూ సరి చేసుకోలేరు. సరి చేసుకోవడం అనేది కుదరదు, ఇంకా మొండిగా తయారవుతాం. ఆ వితండవాదం చేయడం ద్వారా ఆ వితండవాదం అనేది మనిషిని ఇంకా మొండివాడిగా తయారు చేస్తుంది. ఏం చేస్తుంది అంటే, అంతకుముందైతే ఏదో తప్పు చేశాడు, కానీ ఇప్పుడు ఈ వితండవాదం చేసి చేసి తర్వాత ఎలా తయారవుతాడంటే చేస్తే తప్పే చేయాలి అన్నట్టుగా తయారైపోతాడు మనిషి. ఎందుకు చేయకూడదు, ఇలాగే చేస్తా నేను, ఎవడేమనుకున్నా సరే ఇలాగే చేస్తా నేను అనేటటువంటి ఆ మొండితనం మనిషికి వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండాలి అంటే ముందు ఆ తప్పు మన దృష్టికి వచ్చినప్పుడు మొట్టమొదటి దాన్ని ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న తర్వాత చేయవలసింది ఏమిటి అని అంటే, ఒప్పుకుంటే అక్కడికి ఇంకా ఆ సరి చేసుకోవడంలో 90% అయిపోయినట్టే. ఇంకా మిగిలింది 10%. ఆ 10% ఏమిటి అని అంటే దాన్ని సరి చేసుకోవడం. ఒప్పుకుంటేనే అక్కడికి 90% అది సరైపోయినట్టే. అవును, నాలో ఫలానా తప్పుడు గుణం ఉంది, ఇది సరికాదు అని తెలుసుకుంటే అక్కడికి 90% సరైపోయినట్టే. ఇంకా మిగిలింది 10%. దాన్ని ఎలా అది ఆ 10% చేయాల్సింది ఏమిటంటే సరి చేసుకోవడం. సరి చేసేసుకున్నామంటే ఇంక అక్కడికి ఆ తప్పుడు గుణం నుంచి మనం బయటపడిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా వ్యక్తిత్వాన్ని, ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకునేటటువంటి పనిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చెయ్యాలి. ఇది మొట్టమొదటి విషయం. ఇంకొకటి ఏమిటి అనంటే, అందరికీ కూడా ఉన్నటువంటి కర్తవ్యాలు ఏమిటి అనంటే, తమ యొక్క వైయక్తికమైనటువంటి అభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనులు కొన్ని. అదేవిధంగా మనం ఏ కుటుంబంలో జన్మించామో, ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో ఆ కుటుంబంలో పరంపరగా వచ్చినటువంటి ఆచరణలు, సంప్రదాయాలు, పనులు, అథవా ఆ కుటుంబానికి కావలసినటువంటి పనులు, అవన్నీ చేయవలసినటువంటివి కొన్ని. ఇది రెండో పనులు. ఇంకా మూడవది ఏమిటి అనంటే, మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఆ సమాజానికి మన వల్ల ఏదైనా ఉపకారం కలిగేట్టుగా మనం చేయవలసినటువంటి పనులు. అంటే మన వైయక్తికమైనటువంటి అభివృద్ధి కావాల్సిన పనులు, మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో ఆ కుటుంబం యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి పనులు, అదేవిధంగా ఏ సమాజంలో ఉన్నామో ఆ సమాజం యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి పనులు. ఇవి 3 రకాల పనులు ఉన్నాయి. వీటిని అందరూ కూడా చెయ్యాలి. అందులోనూ ఈ 3 పనులు మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి. ఏమిటి అంటే, లౌకికమైనటువంటి పనులు, మళ్ళీ ధార్మికమైన, ధార్మికమైన ఆధ్యాత్మికమైన రెండు ఒకటే. ధార్మికం ఆధ్యాత్మికం రెండింటికి ఒకటే అర్థం. ఇప్పుడు ఉదాహరణకి మన యొక్క వైయక్తికమైన అభివృద్ధికి కావాల్సినటువంటి పనులు అన్నప్పుడు ఇవి 2 రకాలు. ఒకటి లౌకికమైనటువంటివి, ఒకటి ధార్మికమైనటువంటివి. లౌకికమైనటువంటి అభివృద్ధి పనులు అనంటే, లౌకికంగా మనం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి పనులు అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మంచి గుణాలని పెంచుకోవడం, అదేవిధంగా చక్కగా చదువుకోవడం, మంచి అలవాట్లని పెంచుకోవడం, అదేవిధంగా చెడు అలవాట్లన్నింటినీ కూడా వదిలేయడం, ఇవన్నీ కూడా వీటిని చేయడం. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అనంటే, మనకి లౌకికంగా మనం చాలా చక్కటి స్థితికి రాగలుగుతాం. అదేవిధంగా ధార్మికమైనటువంటి కార్యాలు అంటే మన యొక్క ఆత్మాభివృద్ధి కోసం చేయవలసినటువంటి ధార్మికమైన కార్యాలు అవేమిటవి అనంటే, ఇప్పుడు చెప్పినట్టుగా మనం చేయవలసినటువంటి అనుష్ఠానాలు, భగవదారాధన, ఈ భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ఈ కర్మ మార్గం, భక్తి, మనం చేయవలసినటువంటి అనుష్ఠానాలు, చేయవలసినటువంటి ఆరాధనలు, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రకంగా 2 రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా మన యొక్క కుటుంబం, ఏ కుటుంబంలో ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో దాని యొక్క అభివృద్ధికి చేయవలసినటువంటి పనులు, అందులోనూ మళ్ళీ 2 రకాలు. ఏమిటి అంటే, మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో, మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, మనకంటే చిన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో కూడా బాధ్యతగా నడుచుకోవడం, వాళ్ళకు కావలసినటువంటి పనులను చేయడం, మన వల్ల ఏమేం పనులు అయితే జరగాల్సి ఉందో వాటిని, ఒక కుటుంబంలో ఒక మనిషిగా మన వల్ల ఏమేమైతే జరగాల్సిన ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం చేయడం, ఇది మన యొక్క బాధ్యత, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ్యత. అందులోనూ మనల్ని చూసి నేర్చుకునేట్టుగా, మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకునేట్టుగా మనం ఉండడం, ఇది ఒకటి. అదేవిధంగా ఇదే దాంట్లో మళ్ళీ ధార్మికమైనటువంటి కార్యాలు ఏమిటి అనంటే, మన కుటుంబంలో కొన్ని ధార్మికమైనటువంటి ఆచరణలను వెనకటి వాళ్ళందరూ కూడా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళంతా ఎందుకు ఈ ఆచరణలు చేసుకుంటూ వచ్చారు అనంటే, దీని ద్వారా కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం, మన పరివారం యొక్క శ్రేయస్సు కోసం ఆ పనులన్నీ కూడా వెనకటి నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వీటన్నిటిని కూడా చక్కగా చేయడం, ఏ ఆచరణలు అయితే వెనకటి నుంచి వచ్చాయో వాటిని చక్కగా శ్రద్ధగా ఆచరించడం, ఇది రెండవది.
అదేవిధంగా మూడోది ఏమిటంటే మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఏ సమాజం ద్వారా మనం ఉపకారాన్ని పొందుతూ ఉన్నామో, ఏ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నామో దానికి కావలసినటువంటి పనులని చేయడం. అంటే ఏమిటి అనంటే సమాజంలో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడేటటువంటి పనులను చేయడం, మన ద్వారా ఎంత సాధ్యం అవుతుందో అంతమందికి ఉపయోగపడేలా చేయడం, ఆ మంచి పనులు చేయడం సమాజంలో. అంటే ఇది ధర్మానికి అంటే ఇది కూడా ధార్మికమైనటువంటి విషయమే. ఉపకారం చేయడం అంటే అది ధర్మమే. అదేవిధంగా సమాజంలో మన యొక్క ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అనుసరిస్తూ వస్తున్నామో, ఈ సనాతన హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో ఈ ధర్మాన్ని మనం అనుసరిస్తూ వస్తున్నాం. దీని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళు కూడా ఈ ధర్మ మార్గంలో ఉండేలాగా చేయడం. ఈ విధమైనటువంటి పనులని ముఖ్యంగా యువత తప్పకుండా చెయ్యాలి. ఈ పనులన్నింటినీ కూడా తప్పకుండా చెయ్యాలి. దీనికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, దీనికి కావాల్సినటువంటి ప్రేరణని తప్పకుండా అందరూ పొందాలి. ఈ పనులన్నిటినీ కూడా తప్పకుండా అందరూ చెయ్యాలి. దీనికోసం ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని మొట్టమొదట అందరూ కూడా తెలుసుకోవాలి. ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఎప్పుడంటే, ఇప్పుడు ఈ ధర్మం గురించి, పరంపర గురించి విన్నప్పుడు చాలామందికి ఏమవుతుందనంటే చాలా ఆచారాలని వీటన్నిటిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది ఎందుకు ఇలాగా, దీని ఇలాగే ఎందుకు చేయాలి, ఎందుకు ఇలా చెప్పారు అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అది సహజం. ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నప్పుడు దాని మీద రకరకాల ప్రశ్నలు ఎవరికైనా, అది మనిషికి సహజమైనటువంటి గుణం, దాని మీద రకరకాల ప్రశ్నలు మన మనసులో ఉద్భవిస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి, ఆ ప్రశ్నలకు తగినటువంటి సమాధానాల్ని సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకోవాలి. ఊరికే ఏదో ప్రశ్నించి వదిలిపెట్టేస్తే సరిపోదు. ఎందుకంటే ఈ ధర్మంలో ప్రతి ప్రశ్నకి సమాధానం అనేది ఉండనే ఉన్నది. కాబట్టి ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు సరైనటువంటి వ్యక్తిని అడగాలి. ఆ వ్యక్తి ద్వారా ప్రశ్నలకు సమాధానం మనం తెలుసుకోవాలి. ఒక ప్రశ్న సమాధానం దొరకనంత వరకు అది బలంగా ఉంటుంది. సమాధానం దొరికింది అనంటే సమాధానమే బలంగా అవుతుంది. కాబట్టి ఏదో ప్రశ్న అడిగేసాను, ఇవాళ రోజు నేను పెద్ద ప్రశ్న అడిగేశాను కాబట్టి ఇంకా నాకంటే గొప్పవాళ్ళు లేడు, నాకంటే మేధావి లేడు అని అనుకోకూడదు. చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. ఏం చేస్తుంటారు అనంటే రకరకాల ప్రశ్నలు వేసేసి, చూసారా మేము ఇన్ని ప్రశ్నలు అడిగేశాము, నేను చాలా బుద్ధిమంతుడిని, ఈ ప్రశ్నలకు వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు అని వాడే నిర్ణయం చేసేస్తాడు. వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు, అలాంటి ప్రశ్నలు నేను అడిగేశాను అని చెప్పేస్తూ ఉంటారు. దాని వాడు సమాధానం చెప్తున్నాడు, ఈ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాడు. ఒకవేళ వాడు చెప్పిన సమాధానం సరిగ్గా లేదు, యుక్తియుక్తంగా లేదు అని అంటే అప్పుడు అది వేరే విషయం. కానీ సమాధానం ఉన్నప్పుడు కూడా ప్రశ్నను మాత్రం అడిగేస్తాము, సమాధానం వినడం మాత్రం మేము చెయ్యము అని అంటే కనుక అది చాలా మూర్ఖతనం. అలాంటి పనులను చాలామంది చేస్తూ ఉంటారు ఇవాటి కాలంలో. కాబట్టి ఏమిటంటే ఏ ప్రశ్న వచ్చినా కూడా దానికి కావాల్సినటువంటి సమాధానాన్ని మనం తెలుసుకునేటటువంటి సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి. తద్వారా మనం దీని మీద శ్రద్ధని ఇంకా పెంచుకోవాలి. ఇదంతా కూడా తప్పకుండా చెయ్యాలి. అదేవిధంగా ఏ విధమైనటువంటి దురభ్యాసాలని మనం చేసుకోకూడదు. అంటే దురభ్యాసాలు అనగానే చాలామందికి ఏమనిపిస్తుంది, కొన్ని గుర్తొస్తాయి. దురభ్యాసం ఇవన్నీ చెడు అలవాట్లు అనగానే కొన్ని మీ బుద్ధిలో జ్ఞాపకానికి వస్తాయి. అవి అందరికీ తెలిసినవే. అలాంటి దురభ్యాసాలు, అలాంటి చెడు అలవాట్లు అందరికీ కూడా తెలిసినవే. కానీ ఇటీవల నేను చెప్పేటటువంటి దురభ్యాసాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఏమిటంటే అది బహుశా దీని యొక్క అవసరం ఇదివరకు ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆ దురభ్యాసాల్లో దీన్ని కూడా చేర్చాలి. ఏమిటి అనంటే ఊరికే ఎప్పుడు ఫోన్లు చూస్తూ, మొబైల్ చూస్తూ కూర్చోవడం, అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ దాంట్లో చూస్తూ ఉండడం. ఈ దురభ్యాసం చాలామందికి ఉంది. ఇది కూడా చాలా హానికారకంగానే ఉంది. ఎందుకంటే ఇదివరకు ఆ పట్టీలో ఇవి ఉండేవి కావు, కానీ ఇప్పుడు దీన్ని కూడా చేర్చాల్సి వచ్చింది. ఇవి ఆ దురభ్యాసాలు అనగానే కొన్ని గుర్తొస్తాయి. ముఖ్యంగా 4-5 గుర్తొస్తాయి మనకి దురభ్యాసం. ఆ 4-5తో పాటు 5వ దానిగాను అథవా 6వ దానిగాను దీన్ని కూడా చేర్చాలి. ఎందుకంటే ఇది అంత హానికారకంగా ఉంది కాబట్టి. ఇక్కడ ఎవరిది తప్పు, ఈ వస్తువుని తయారు చేసిన వాడిది తప్పు కాదు, దాన్ని ఉపయోగించేటటువంటి వాడిది తప్పు. ఎందుకంటే ఏ వస్తువైనా కూడా లోకంలో దానికి సదుపయోగం ఉంటుంది, దురుపయోగం ఉంటుంది, రెండూ ఉంటాయి. కానీ సదుపయోగం చేయడం అనేది మన యొక్క కర్తవ్యం. అన్ని వస్తువులు సదుపయోగం, దురుపయోగం అనేది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుకి ఉంటుంది. కానీ సరైనటువంటి వివేకంతో సదుపయోగం చేసుకోవాలి, దురుపయోగాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి ఈ సాధనాలన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో అవసరం మనిషికి చాలా ఉంది. దానివల్లే ఎన్నో వ్యవహారాలు క్షణాల మీద జరుగుతున్నాయి. కాబట్టి దానివల్ల చాలా ఉపయోగం కలుగుతోంది. కానీ ఉపయోగాన్ని పొందాలి తప్ప దురుపయోగాన్ని పొందకూడదు. ఆ దురుపయోగాన్ని కలిగించేటటువంటి పనులని చేయకూడదు. ఈ విషయాన్ని అందరూ కూడా, ముఖ్యంగా యువత చాలా స్పష్టంగా ఈ విషయాల్ని తెలుసుకోవాలి. యువత తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు కూడా అలవాట్లనే ఉన్నాయి. కాబట్టి అందులోనూ ముఖ్యంగా యువత
అంటే పెద్దవాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు కాబట్టి దీని ప్రభావం ఎక్కువ వాళ్ళ మీద చూపించదు. వాళ్ళు ఉపయోగించినా కూడా ఎక్కువ దీని ప్రభావం వాళ్ళ మీద ఉండకపోవచ్చు. కానీ ఆ యువత యొక్క మనస్సు ఏదైతే ఉందో, చిన్నపిల్లలు కానీ యువత కానీ వాళ్ళ మనస్సు అనేది ఏదైతే ఉందో అది ఇంకా 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 వికాసాన్ని చెందవలసినటువంటి మనస్సు అది. కాబట్టి అటువంటి ఆ వికాసాన్ని పొందేటటువంటి అవస్థలో గనక దానికి ఏదైనా ఇబ్బంది కలిగింది, విఘాతం కలిగింది అంటే ఇంకా వికాసాన్ని పొందడం అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఒక విత్తనం ఉంది, ఆ విత్తనాన్ని నాటినప్పుడు దాని నుంచి ఒక విత్తనం చక్కగా ఉన్నప్పుడు దాన్ని నాటి నీళ్లు పోస్తే అప్పుడు ఏమవుతుంది, దాని నుంచి అది మొలకెత్తుతుంది, దాని నుంచి మొక్క పెరుగుతుంది, తర్వాత పెద్ద చెట్టు అవుతుంది, మనకి ఫలాన్ని ఇస్తుంది. అదే ఆ విత్తనాన్ని కనుక ఒకసారి మంటల మీద కాల్చి దాన్ని కనుక నాటితే అప్పుడు ఏమవుతుంది, దాని నుంచి అంకురం అనేది పుట్టదు. అది చక్కగా ఉన్నప్పుడు దాని నుంచి ఒకసారి మంటల్లో పడేసి కొంచెం కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి ఆ కాలిపోయిన విత్తనాన్ని తెచ్చి నాటామనుకోండి, అప్పుడేముంది, దాని నుంచి అంకురం అనేది పుట్టదు, మొలకెత్తదు అది. ఎందుకంటే అది కాలిపోయింది, అక్కడికి అయిపోయింది దాని పరిస్థితి. అదేవిధంగా అవుతుంది. ఈ చెడు అలవాట్ల వల్ల మన యొక్క బుద్ధికి ఇటువంటి విఘాతం కలుగుతుంది. అక్కడికి ఆ వికాసానికి చాలా పెద్ద ప్రతిబంధకం అనేది ఏర్పడుతుంది.